హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో మనం కలుసుకుంటున్నాం. ఐ థింక్ లాస్ట్ వీడియో నేను ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ కేస్ అప్డేట్ గురించి పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఎన్నో అప్డేట్స్, ఎన్నో పరిణామాలు జరిగినాయి. స్టేట్‌లో కావచ్చు, పవర్ సెక్టర్‌లో కావచ్చు, ఈ ఎగ్జామినేషన్ మన ఈ గ్రూప్ 1 కేస్ కావచ్చు, చాలా చాలా అన్నీ డిఫరెంట్‌గా పెద్ద పెద్ద మేజర్ అప్డేట్స్ జరిగినాయి. గత కొద్ది రోజులుగా నేను కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల మధ్యలో కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం జరిగింది. సో, ఈ విధంగా నేను కొంచెం యూట్యూబ్ నుంచి దూరంగా ఉన్నాను గానీ, మీ స్టూడెంట్ కమ్యూనిటీకి మాత్రము నేను దూరంగా లేను. డైలీ బేసిస్ మీద ఎంత లేదన్నా ఒక 20 కాల్స్ మినిమము అటెండ్ చేయడం జరుగుతా ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో ఏపీ యాస్పిరెంట్స్ నుంచి అయితే కొంచెం ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అండ్ ఇన్ని రోజుల తర్వాత గూడా నన్ను గుర్తుపెట్టుకొని నాకు మళ్ళీ కాల్ చేసి గైడెన్స్ అడుగుతున్నారు. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ. అండ్ ఖచ్చితంగా ఈసారి ఏదైతే ఏపీ యాస్పిరెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి మనము ఉందో, దీనికి చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్‌తోనొద్దాం. ఎక్సలెంట్‌గా చాలామంది టాపర్స్‌ని క్రియేట్ చేద్దాం మళ్ళీ మన దగ్గర నుంచి. గతంలో జరిగిన జేఎల్ఎం ఇది సచివాలయం, గ్రామ సచివాలయం కింద ఎనర్జీ అసిస్టెంట్ అనే పోస్ట్ పేరు కింద తీసుకున్నారు కదా! దాంట్లో మనము మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది. చాలామంది యూ నో మీరు ప్రీవియస్‌గా రాసి పోగొట్టిన వాళ్ళు చాలామంది నాతోని మాట్లాడుతున్నారు. ఆహ్, ప్రతి ఎగ్జామ్ ఏదైతే 2 ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ 2 ఎగ్జామ్స్‌లో కూడా టాప్ 10లో ఒక 6 స్టూడెంట్స్ అయితే మినిమమ్ నా స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఈసారి టాప్ 10కి టాప్ 10 మొత్తం మనమే ఏద్దాం. అండ్ దాని మీద మనం ప్రాపర్‌గా ప్రణాళిక వేద్దాం. ఈ వీడియో గూడా ఎస్పెషల్లీ జేఎల్ఎం ఏదైతే ఏపీ డిస్కామ్స్‌లో జేఎల్ఎం పోస్ట్‌ల గురించి ఇప్పుడు నోటిఫికేషన్ అనేటువంటి న్యూస్ ఉందో దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ మా తెలంగాణ వాళ్ళు గూడా ఈ వీడియో చూస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏపీ వాళ్ళైనా గానీ, తెలంగాణ వాళ్ళైనా గానీ జేఎల్ఎం గావచ్చు, ఏఈ యాస్పిరెంట్స్ గావచ్చు, సబ్ ఇంజినీర్ యాస్పిరెంట్స్ తెలంగాణ వాళ్ళు యాక్టివ్‌గా ఉండాలి. ఏపీ వాళ్ళ దాంట్లో సబ్ ఇంజినీర్ ఏదైతే జూనియర్ ఇంజినీర్ అని అంటామో, దాని మీద అయితే కొంచెము ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ లేదు. తెలంగాణలో అయితే 3 పోస్టులు జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజినీర్ ఈ 3 యాస్పిరెంట్స్ గూడా మీరు యాక్టివ్‌గా ఉండాల్సినటువంటి టైం వచ్చింది. ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా ఒక అప్డేట్ పెట్టినాను నేను. ఏంటి మనము గతంలో లైవ్‌లో ఇచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి గెస్సింగ్ ఏముండెనంటే అక్టోబర్ నెలలో మాక్సిమం అక్టోబర్ లోపల ఎండ్ అయ్యే లోపల నోటిఫికేషన్ రావాలి అని అన్నారు. అసలు నిజం చెప్పాలా? ఈ అక్టోబర్ గాదు. పర్ఫెక్ట్‌గా నోటిఫికేషన్ రెడీ అవ్వటం నేను చూడడం జరిగింది. అక్టోబర్ 2024లో అంటే ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు ఏదైతే ఈ టైమ్ ఉందో ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ నోటిఫికేషన్ రెడీ అవ్వడం మనం చూడడం జరిగింది. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. బట్ ఈ గవర్నమెంట్‌లో వచ్చినటువంటి అంటే వాళ్ళ డెసిషన్స్ కావచ్చు ఎక్సెట్రా వీటన్ని యాస్పెక్ట్స్‌లో అది కాస్త నోటిఫికేషన్ డిలే అవుతూ వస్తుంది. అది క్లారిటీ లేకుండా పోయింది. ప్రెజెంట్ ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేని స్టేజ్‌లో ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఎంత మేరకు ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ పెట్టుకోవచ్చు అనంటే నా గెస్సింగ్ ప్రకారము ఆల్రెడీ చెప్పాను నేను. డిసెంబర్ ఎండ్ వరకు అని చెప్పినాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. డిసెంబర్ వరకైతే ప్రిపేర్డ్‌గా ఉండండి. డిసెంబర్ వరకు ప్రిపరేషన్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అప్డేట్ విల్ కీప్ ఆన్ అప్డేటింగ్. అప్డేట్‌లోనే అప్డేట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను అప్డేట్ అన్నాననుకో, ఆ టైం వచ్చే వరకు మళ్ళీ ఇంకొక అప్డేట్ ఉంటది. ఎందుకంటే మన దగ్గర ఏపీ స్టేట్ తీసుకున్నా, తెలంగాణ స్టేట్ తీసుకున్నా కూడా కొద్దిగా పాలిసీస్ అనేటివి ప్రిడిక్టబుల్‌గా లేవు ప్రెజెంట్ సిట్యుయేషను. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని మనం వీలైనంత వరకు కూడా అనాలిసిస్ చేస్తూ మీకు చెప్తూనే ఉన్నాం. అండ్ రీసెంట్‌గా నేను టెలిగ్రామ్‌లో కూడా షేర్ చేశాను ఆహ్, ఒక ఫోటో. మన స్టూడెంటే ఒక అబ్బాయి ఎవరో ఈ ఏఐ చాట్ బాట్స్ ఉంటాయి కదా! లైక్ ఈ చాట్ జీపీటీ, జెమినీ దాంట్లో ఏదో సమ్ చాట్ బాట్‌లో ఈ నోటిఫికేషన్స్ అప్డేట్ గురించి ఏదో అడిగాడనమాట. ఆ ఏఐ గూడా ఇప్పుడు ఏఐ అంటే ఇప్పుడు ఏదైతే మన చాట్ జీపీటీ గాని ఇవన్నీ ఉన్నాయో ఎక్స్‌టెన్సివ్‌గా కంప్లీట్ ఇంటర్నెట్‌ని మొత్తము జల్లెడబట్టి ఇన్ఫర్మేషన్ లాగేటువంటి సిస్టమ్స్ అవి. సో, వాళ్ళు చెప్పారనమాట. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గావాలంటే రెప్యూటెడ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ నిఖిల్ నక్క ఈ ఛానెల్‌ని రెఫర్ జేయాలె. పవర్ సెక్టర్ సంబంధించి అని జెప్పి ఏఐ చాట్‌బాట్ గూడా మన వర్క్‌ని రికగ్నైజ్ చేస్తుందనంటే డెఫినెట్‌గా స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి మనకొచ్చినటువంటి సపోర్ట్ ఇదంతా గూడా. అండ్ ఐయామ్ హ్యాపీ ఫర్ థాట్. సో, తెలంగాణ యాస్పిరెంట్స్ మాత్రం డిసెంబర్ వరకు మేక్ యూర్‌సెల్ఫ్ రెడీ. సో, ఇక ముందు వీలైనంత వరకు మనము యూట్యూబ్‌లో నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం గావచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గావచ్చు, వాటెవర్ మీకు అవేర్‌నెస్ ఇన్ఫర్మేషన్ గావచ్చు, ఇదంతా గూడా
క్రియేట్ చేస్తూ ఉంటాను. కోర్సెస్ కూడా ఫుల్ స్వింగ్‌లోనే నడుస్తా ఉంటాయి. కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎల్‌సి ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉంటుందో గూగుల్ ప్లే స్టోర్‌లో అది డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా మీరు ఎన్రోల్ కావచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా గానీ ఎక్సెట్రా ప్రైజింగ్ ఇష్యూ ఉన్నా కూడా యాప్ ద్వారానే మెసేజ్ చేయొచ్చు. సో, ఓకే. కోచింగ్ అనే పద్ధతిలో పోవాలనుకున్న వాళ్ళైతే ప్రిఫర్ చేసుకుంటే డెఫినిట్‌గా ఏదైతే ఆర్ఎల్‌సి ఎడ్యుకేషన్ కోర్సెస్ ఉన్నాయో తీసుకోవచ్చు. దే ఆర్ ద బెస్ట్ కోర్సెస్. ప్రూవెన్ కోర్సెస్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా సెల్ఫ్ పబ్లిసిటీ కంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువున్నది మన కోర్సెస్‌కి. సో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నుంచే మనకి అంతా గూడా జరుగుతా ఉన్నది. వాళ్ళే చెప్తా ఉన్నారు. మనమేం లేదు. సో, టేక్ ఎ రైట్ డిసిషన్ అండ్ రైట్ గైడెన్స్‌లో జాయిన్ అయ్యి మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. సో, ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి ఏంటనంటే జేఎల్ఎం ఏపీ డిస్కామ్ సంబంధించి ఆల్రెడీ రాసానిక్కడ. అయితే ఏఈ అంటే ఏడబ్ల్యూ అంటాం కదా! ఏఈ పోస్టులు కూడా ఉన్నాయి కదా సార్! అంటే వాటి గురించి ఇంకో వీడియో చేస్తాను నేను. ఎందుకంటే కొంచెం జేఎల్ఎం యాస్పిరెంట్స్ కొంచెం ఎక్కువగా మనకి ఇంకా తాకిడి ఉంది కాబట్టి ఫస్ట్ జేఎల్ఎం వాళ్ళని క్యాటర్ చేసుకుంటున్నాను. సో, ఇది ఒక వీడియో కాదు. ఏపీ జేఎల్ఎం యాస్పిరెంట్స్‌కి మీకు వరుసబెట్టి కొన్ని వీడియోలు వస్తాయి ఇప్పుడు. ఓకే. అందులో భాగంగా ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఓకే. సో, బేసిక్‌గా నేనేం డిస్కస్ చేయదలుచుకున్నానంటే జేఎల్ఎం ఏపీ డిస్కామ్‌కి సంబంధించిన వాళ్ళకి మీ సిలబస్ ఏ విధంగా ఉంది? ప్రీవియస్‌గా వెయిటేజ్ ఏ విధంగా ఉన్నది? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనము అనాలిసిస్ చేస్తామనమాట. సొల్యూషన్స్‌తో సహా. ఓకేనా? మీరు ఏ బుక్ పట్టుకున్నా దొరకవు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా దొరకవు. పర్ఫెక్ట్‌గా, డీటెయిల్డ్‌గా, సైంటిఫిక్‌గా ఏదో క్వెషన్ ఇచ్చినాము, ఆన్సర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాదు. వచ్చిన క్వెషన్‌ని సిలబస్‌లో వాడు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసినటువంటి ప్రతి అక్షరానికి, ప్రతి వర్డ్‌కి లింకప్ చేసుకుంటా చాలా సైంటిఫిక్‌గా తీసుకెళ్తాను నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటే దాన్నేమంటారంటే రణతంత్రం అని అంటారు. ఇది మీ జనరల్ ఐటీఐయో లేదంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ కాదు. ఇదొక రణతంత్రము. అంటే రణము, తంత్రము 2 కావాలి. అంటే యుద్ధం చేయాలి. ఆ యుద్ధానికి ఒక తంత్రం, ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీస్‌ని మనం బిల్డ్ చేసుకుంటా పోవాలి. అండ్ చాలామంది మీరు చూసే ఉంటారు. అరే! వీడికెట్లొచ్చిందిరా జాబు? వీడికి రాకూడదే. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేవి జూదం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. దీంట్లో 50% అయితే ఖచ్చితంగా లక్ రోల్ ప్లే చేస్తది. ఒక 50% మాత్రం మీ నాలెడ్జ్ కంటే ఎక్కువ మీ తంత్రం, మీ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, ఆ స్ట్రాటజీయే మిమ్మల్ని చాలా వరకు హెల్ప్ చేస్తుంటుంది. అండ్ స్ట్రాటజీ అనే దానికి యూట్యూబ్‌లో స్టూడెంట్ కమ్యూనిటీని గైడ్ చేయడంలో ఎస్పెషల్లీ మన ఎలక్ట్రికల్ విద్యార్థులకు మొదటి నుంచి అంటే ఆల్మోస్ట్ 2018 పీరియడ్ నుంచి కూడా మనమే చెప్తున్నాం. ఇంక ఎవ్వరు చెప్పట్లేదు. ఈవెన్ నౌ అంత పర్ఫెక్ట్‌గా లేదు. అండ్ ఈరోజు చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ ఏఐ టూల్స్ వచ్చినాయి. ఈ టూల్స్ కూడా మనకి ఈ ప్రిపరేషన్‌ని మనం స్ట్రీమ్‌లైన్ చేసుకోవడానికి, టైమ్ టేబుల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, సిలబస్‌ని అనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి. కానీ ఈ ఏఐ ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే మనము డే వైస్ సిలబస్ టాపిక్ వర్డ్ వైస్ అనాలిసిస్ చేయడం, బ్రేకప్ చేయడం లాంటి ఎన్నో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్‌నే మీరు చూసుకోవచ్చు. బట్ ఈరోజు ఏఐ ఉండడం వల్ల ఇప్పుడు నేను సేమ్ వర్క్‌ని నేను మీకొక స్ట్రాటజీ వీడియో తయారు చేయాలంటే నాకు ఎంతైనా 2, 3 రోజుల పని అవుతుండేది. ఆ 2, 3 రోజుల పని కాస్త నాకు ఒక 4, 5 గంటల పని కింద కన్వర్ట్ అయిపోయింది ఈరోజు. ఏఐ ఉండడం వల్ల. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ద సో కాల్డ్ చాట్ జీపీటీ 5 కావచ్చు, జెమినీ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ఏఐ టూల్స్‌ని వాడుకొని కూడా మనము మీకు ఇచ్చేటువంటి మోటివేషన్ కంటెంట్ కావచ్చు, ఇంకా డెప్త్‌గా, ఇంకా బెటర్ అనాలిసిస్‌తోని, ఇంకా ఫాస్ట్‌గా అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ కంటెంట్‌ని మీకు ఎగ్జామ్‌కి, మీ ప్రిపరేషన్‌కి వాటెవర్ మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యేటట్టుగా ఇవ్వడానికి వాడుకుందాం మనం దాన్ని. ఓకే. ఏఐని వాడాలంటే ఇంక మనమే. సో, ఆ విధంగా మనం వెళ్ళిపోదాం. సో, ఏపీ జేఎల్ఎం ఈ డిస్కామ్స్ ఈ కథ ఏందో చూద్దాము. ఏఐ వాళ్ళ గురించి కూడా నేనొస్తాను. ఓకే. సో, డిస్కామ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బేసిక్ లెవెల్ నుంచి వద్దాము. ఇప్పుడు డిస్కామ్ అని అంటున్నాము. ఓకే. డిస్కామ్ అంటే ఏంది? ఈ విషయం అంటే చాలా వరకు తెలుసు. బట్ ఇది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో, డిస్కామ్స్ అంటే ఏందనంటే చూడండి, మనము పవర్ సిస్టమ్స్ గురించి చదువుకుంటాం కదా! పవర్ సిస్టమ్స్. పవర్ సిస్టమ్ చదువుకున్నప్పుడు ఏం చేస్తాం మనం పవర్ సిస్టమ్స్‌లో ఫస్ట్ ఏదైతే మన ఎలక్ట్రిసిటీ ఉందో, అంటే మన విద్యుత్ శక్తి అని అంటాం కదా! దాని గురించే మనం చదువుకునేది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే ఆ విద్యుత్ శాస్త్రము. సో, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేషన్ చేయాలి. మనం ప్రొడ్యూస్ చేయాలి. తయారు చేయాలి. సో, తయారు చేసిన దాన్ని మనము ట్రాన్స్‌పోర్ట్ జేసుకోవాలె. ఎందుకనంటే, మనకి కరెంట్ ఏడ తయారైతది? ఏ జల విద్యుత్ కేంద్రాలలోనో, ఎక్కడనో, లేదంటే ఏదన్నా థర్మల్ పవర్ స్టేషన్‌లనో. అవి జనరల్‌గా మనుషులు వాడుకునేటువంటి కేంద్రాలకి చాలా దూరంగా అడవుల్లో,
కొండల్లో గుట్టల్లో ఉంటాయి, మనకు తెలిసిందే. సో అక్కడెక్కడో తయారైనటువంటి విద్యుత్ శక్తిని మనం ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ అవసరం ఉందో అక్కడికి తరలించుకోవాలి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, దాన్ని ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ చేసుకున్న దాన్ని ఎవరెవరికి అవసరం ఉన్నాయో ఇండివిజువల్ పబ్లిక్, ఒక్కొక్క షాప్కి కావచ్చు, ఒక్కొక్క ఇంటికి కావచ్చు, ఇండస్ట్రీకి కావచ్చు, ఒక ప్రతి పొలానికి కావచ్చు, అగ్రికల్చర్ కస్టమర్ కావచ్చు, ఎవరికైనా కానీ అందరికీ మనము దీన్ని సరఫరా చేసుకోవాలి. సో ఈ ప్రొడ్యూస్ చేసే దాన్ని జెన్కో అని అంటారు అనమాట. ఆ కంపెనీ పేరు జెన్కో అంటారు. సో అలాగా ఏపీలో అయితే ఏపీ జెన్కో ఉంది, తెలంగాణలో అయితే టీజీ జెన్కో ఉంది. ఈ జనరేట్ చేసినటువంటి శక్తిని, పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ట్రాన్స్కో అనేటువంటి ఒక సంస్థ, ఒక కంపెనీ ఉంటుంది. ఓకే, ఈ ట్రాన్స్కో ఏపీలో అయితే ఏపీ ట్రాన్స్కో ఉంటుంది, తెలంగాణలో అయితే టీజీ ట్రాన్స్కో ఉంటుంది. తర్వాత ట్రాన్స్మిట్ చేసి తెచ్చుకున్న దగ్గర ఇక్కడి నుంచి మనం ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఈ కనెక్షన్లు ఇవ్వాలి. ఎలా కనెక్షన్లు ఇస్తారు? కరెంట్ కనెక్షన్ మీటర్ పెట్టి మీటర్ ద్వారా ఇస్తారు కదా, అది చూసుకునేది అంతా కూడా డిస్కామ్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని డిస్కామ్ అంటారు. ఇది డిస్కామ్ అనేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని అంటారు, అంటే పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అని అంటారు. ఈ ఏపీలో డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో 3 డిస్కామ్స్ ఉన్నాయి. ఏపీలో 3 కంపెనీలు ఉన్నాయన్నమాట. జిల్లాలను బట్టి 3 కంపెనీలు ఉన్నాయన్నమాట. ఈ 3 కంపెనీల నుంచి కూడా విడివిడిగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. ఏఈకి జేఎల్ఎంకి రెండింటికి ఉన్నాయి మనకి. నెక్స్ట్ అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందయ్యా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏపీ నోటిఫికేషను ఎప్పుడు వస్తుంది? సో నా అంచనా ప్రకారం, అంటే నేను చూసినటువంటి కొన్ని మెమోస్, జియోస్ ప్రకారము ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే ఏప్రిల్ 2026 నుంచి ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏపీ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత లేదన్నా ఒక 6-7 నెలలు మంచి టైం ఉన్నది. మీరు ఇప్పటి నుంచే మంచిగా స్మూత్గా ప్రిపేర్ కావచ్చు. సో మనకి డిస్కామ్స్ 3 ఉన్నాయని చెప్పినాం కదా ఏపీలో. ఆ 3 డిస్కామ్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ఫస్ట్ అనేం కాదు, నేను ఏదో ఆర్డర్లో పెట్టుకున్నాను అది. ఓకే, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈపీడీసీఎల్ అని అంటారు. ఏపీ ఈపీడీసీఎల్ అని అంటారు అనమాట. దీని కొత్త లోగో వచ్చేసి ఇదన్నమాట. ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం సీతమ్మధారలో దాని హెడ్ ఆఫీస్ ఉంది. అండ్ ఏపీ ఈపీడీసీఎల్లో కవర్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏవంటే ఈ ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అంటే ఇవన్నీ పాత జిల్లాల ప్రకారం ఉన్నటువంటి ఫోటో దొరికింది నాకు. శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. ఓకే, ఈ సర్కిల్స్లో, ఈ ప్రాంతాల్లో ఈపీడీసీఎల్, ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు దీనికి లోకల్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏపీ సిపిడిసిఎల్, ఇది కొత్తగా ఫామ్ చేయడం జరిగింది. 2021లోనో 2022లోనో ఇది ఫామ్ చేయడం జరిగింది. ఇది కొత్తగా వచ్చింది అనమాట. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇది విజయవాడలో ఉంటుంది దీని యొక్క హెడ్ ఆఫీసు. ఇందులో వచ్చేసి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా అండ్ ప్రకాశం జిల్లా, ఈ 3 జిల్లాలు పాత, ఇప్పుడు ఇవి మళ్ళీ పెరిగినాయి అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. సో ఇది సిపిడిసిఎల్ అనమాట. ఓకే, ఇది కొత్తగా ఫామ్ చేయడం జరిగింది. దానికంటే ముందు ఏపీలో ఓన్లీ ఈపీడీసీఎల్ ఒకటి, ఎస్పీడీసీఎల్, ఈ 2 మాత్రం ఉండేది. నెక్స్ట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఓకే, ఈ థర్డ్ వన్, ఇది వచ్చేసి తిరుపతిలో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ దీని కింద ప్రజెంట్ కవర్ అయ్యేటువంటి జిల్లాలు చూడండి, ఇవి లేటెస్ట్ జిల్లాల ప్రకారం ఉన్నది. ఇవి అనంతపూర్, అన్నమయ్య, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, శ్రీ సత్యసాయి అండ్ తిరుపతిలో వచ్చేసి వీళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ ఉండడం జరిగింది. ఇది మన డిస్కామ్స్ ఏమేమి ఉన్నాయి ఏపీలో. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి దీని పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి. ఇది వచ్చేసి మనకి జూనియర్ లైన్ మ్యాన్. అయితే ఇది ప్రీవియస్గా వచ్చినటువంటి గ్రేడ్ 2 జూనియర్ లైన్ మ్యాన్ ఎనర్జీ అసిస్టెంట్ పేరు మీద తీసుకున్నారు కదా, దాని గురించి మాట్లాడాలి. యాక్చువల్ నేను ఏదైతే పాత గవర్నమెంట్లో అసలు ఎక్కడ లేనిదాన్ని కొత్తగా తీసుకొచ్చారు. యాక్చువల్గా వీళ్ళకి జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ 2 అనేటువంటి కాన్సెప్ట్ చాలా తప్పు కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఒరిజినల్గా ఏదైతే ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్లో ఇలాంటి పోస్టులు లేదు. పాత గవర్నమెంట్ క్రియేట్ చేసి వీళ్ళకి ఏదో ప్రతి నెల 15,000 అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ తర్వాత స్లోగా అలవెన్సెస్ అవి ఇవి ఇస్తున్నారు, కానీ స్టిల్ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈసారి అయితే ఆ పద్ధతిలో పోరని ఆశిస్తున్నాను. అంటే రెగ్యులర్ జేఎల్ఎం, అసలు జేఎల్ఎంలో గ్రేడ్ 2 గ్రేడ్ 1 ఏంది, అసలు ఏం లేవు అట్లాంటివి. సో ఓన్లీ రెగ్యులర్ జూనియర్ లైన్ మీద ఏదైతే తెలంగాణలో జరుగుతుందో అదే సిస్టంలో తీసుకొస్తారు ఇప్పుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి అదే ఉంటుంది, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్, ఐవీసీ అంటారు కదా, ఇన్ ఎలక్ట్రికల్
సంబంధించినటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోండి. ఇవన్నీ ఒక్కొక్కటి నేను చదవను. ఇవి కంపల్సరీ కావాలన్నమాట. మళ్ళా ఐటీ అయిపోయిన తర్వాత అప్రెంటిస్ అని అంటారు. అప్రెంటిస్ ఇక్కడ అవసరం లేదు. మన పవర్ సెక్టర్లో ఎక్కడ అప్రెంటిస్ అడగరు. మీరు కేవలం ఐటీఐ లేదా ఐవీసీ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఏజ్ క్వాలిఫికేషన్ గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ తర్వాత చూసుకుందాం. 35 ఇయర్స్ జనరల్గా ఏదో ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఏదైతే ప్రీవియస్గా మన ఎనర్జీ అసిస్టెంట్ పేరు మీద ఎగ్జామ్ తీసుకొచ్చారో దాని ప్రకారం వచ్చేసి 80 క్వశ్చన్లు ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉంటాయి. అయితే ఫైనల్ సెలెక్షన్ ఏ విధంగా పెట్టారో నేను చెప్తాను చూడండి. 100 మార్కుల సెలెక్షన్. ఓకేనా? 100 మార్కుల సెలెక్షన్. ఈ 100 మార్కులలో 80 మార్కులు వచ్చేసి ఎగ్జామ్. 80 మార్కులు ఎగ్జామ్, 20 మార్క్స్ వచ్చేసి సర్వీస్ వెయిటేజ్. అంటే ఇన్ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 20 మార్కులు 6 నెలలకు ఒక హాఫ్ మార్క్ అన్నట్టుగా ఏదో కలిపేటువంటి ఒక పద్ధతి తీసుకొచ్చారనమాట. 80 మార్కులు ఎగ్జామ్, 20 మార్కులు ఇది. అయితే మనకి ప్రీవియస్గా ఇవి ఎగ్జామ్స్ ఎక్కడెక్కడైనా 2019లో స్టార్ట్ అయింది యాక్చువల్గా ఎనర్జీ అసిస్టెంట్ అనే సిస్టంలో. దాంట్లో ఫస్ట్ ఏపీ ఎస్పీడీసీఎల్లో మనకి నోటిఫికేషన్ వచ్చిందనమాట. తర్వాత 21లో 22లో 2 ఎగ్జామ్స్ అయినాయి. 21లో ఐ థింక్ ఈపీడీసీఎల్ అనుకుంటా, తర్వాత సిపిడిసిఎల్. ఈ రకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి డేటా 2019లో జరిగింది. చాలా లిమిటెడ్గా జరిగింది అది రిక్రూట్మెంట్ అనుకుంటాను. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు మన దగ్గర. ఈ 2 అయితే యాక్టివ్గా అవైలబుల్ ఉంది. దీంట్లో మనం టాపర్స్ని క్రియేట్ చేసినాం, స్టూడెంట్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు. వాటికి సంబంధించినటువంటి డేటా మన దగ్గర ఉంది. దీంట్లో ఒకనొక ఎగ్జామ్లో ఏం చేశారంటే ఏదో ఒకటేమో 100 మార్కుల ఎగ్జామ్ పెట్టిరు. ఓకేనా? 100 మార్కులు అంటే 100 క్వశ్చన్లు. ఇప్పుడు ఇక్కడ 80 క్వశ్చన్స్ అని రాశాడు కదా, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో 100 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది. 100 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది. ఆ 100 మార్కులు జరిగిన దాన్ని మళ్ళీ 100 మార్కులకి దాన్ని 80 మార్క్స్కి కుదించడం, అంటే స్కేలింగ్ చేస్తారు, దాన్ని యావరేజ్ చేస్తారు. 100కి ఇంత అయితే 80కి ఎంత అన్నట్టుగా ఆ రకంగా దాన్ని యావరేజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో అది జరిగింది. సో ఎనీవేస్ ఫైనల్ సెలెక్షన్ మాత్రం 80 మార్కులకి రిటర్న్ ఎగ్జామ్లో నుంచి 80 మార్కులే తీసుకుంటారు అన్నట్టు. ఓకే, అండ్ 1 hour 45 minutes ఈ విధంగా ఏదో ఇచ్చినారు. సో దీంట్లో వచ్చేసి ఈ విధంగా ఉన్నది. మొత్తం కూడా ప్యూర్లీ టెక్నికల్ ఉన్నాయి అనమాట దాంట్లో. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి ఈ ఎగ్జామ్కి. ఓకే, ఇది ఒక కోర్సు తీసుకుంటే బెటరా లేకపోతే సెల్ఫ్గా ప్రిపేర్ కావాలా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తూ ఉన్నది. సో కోర్స్ అంటే మన ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్లో ఎట్లయినా మీకు దొరుకుతుంది. సో వాటి గురించి కూడా నేను అడ్రస్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ అడ్రస్ చేయాలంటే ఫస్ట్ మనం సిలబస్ ఏంటిది, ఓకే, తర్వాత వెయిటేజ్ ఏ విధంగా వచ్చింది, ఆ ట్రెండ్ ఏ విధంగా ఉన్నది అనేటువంటి ఆస్పెక్ట్స్ని మనము చాలా తదేకంగా గమనించాలి. గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ మీరు క్రాక్ చేయాలంటే మీకు ఏదో సబ్జెక్ట్ ఉంటే సరిపోదు. మీ నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఉంటుందో దాని మీద ఖచ్చితమైన కమాండ్ ఉండాలి. మీకు కమాండ్ లేదు అని అన్నప్పుడు ఏదైనా మీకు లక్ అన్న ఉండాలి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, ఇది జూదం లాంటిది గేమ్. ఓకే, 50% లక్ కావాలి. మాకు 50% లక్ ఉందంటే ఈ మాత్రం ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. అదృష్టం బాగుంటే ఏబిసిడీలు వచ్చిన చాలానే ఒక సినిమాలో ఉంది కదా, అదే కాన్సెప్ట్లో వెళ్ళిపోవచ్చు. మీకు 24 చాప్టర్స్ ఉన్నాయి. మీరు చూడండి, మీరు 24 చాప్టర్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మన ఆర్ఎల్సి యాప్లో కూడా సేమ్ 24 చాప్టర్స్కి 24 ఫోల్డర్స్ ఉంటాయి నా దగ్గర. కంటెంట్ నేను తెలంగాణ కోసం రికార్డ్ చేసిన కంటెంట్ అయినా కానీ మీ సిలబస్ ప్రకారం అరేంజ్ చేయడం జరిగింది. ఏదో ర్యాండమ్గా నాకు నచ్చిన పేర్ల కింద తోసేసి ఇవ్వడం జరగట్లేదు దాంట్లో. ఆ విషయం గమనించాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్ డిమాండ్కి మీట్ అవుతున్నామా లేదా అనేది ఎప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకునే విధానంలో ఉండాలి. అలా చేస్తేనే మనకి టాప్ 10లో టాప్ 20లో కూడా తెచ్చుకోగలుగుతాం. ఓకే, సో ఈ 24 చాప్టర్స్ ఏమోని ఒకసారి చూడండి. ఇది సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళే ఈ వీడియోలు చూడండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్. ఓకే, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇది ఫస్ట్ చాప్టర్. ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్, వైరింగ్ టూల్స్ అండ్ వైర్ జాయింట్స్, వైరింగ్ సిస్టమ్స్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్, తర్వాత ఎర్తింగ్, తర్వాత ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్, తర్వాత ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అర్థింగ్లో కూడా లాస్ట్ ఇంకొక సిలబస్లో
ఇది ఓన్లీ టైటిల్ మాత్రం ఇస్తున్నాం. వీటి కింద మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద సబ్ టాపిక్ ఈస్ ఐఈ రూల్స్ ఫర్ ఎర్తింగ్ కూడా ఉంది. మళ్ళీ సెపరేట్ ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది సెపరేట్ చాప్టర్ కింద ఇచ్చినారు. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ 3 కలుపుకొని యాక్చువల్‌గా మనము మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒరిజినల్ చాప్టర్. ఓకే. కానీ ఇందులో ఏంటంటే చాలా బ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఏంటనంటే ఏపీ సిలబస్‌లో విడదీసి, విడమర్చి క్లియర్‌గా ఇచ్చాడు వాడు. నేనేం క్వెషన్స్ అడుగుతానో, ఎందులో నుంచి అడుగుతానో, అరే వెరీ బ్యూటిఫుల్ అది. వెరీ బ్యూటిఫుల్ అరేంజ్‌మెంట్ నేను చెప్తున్నాను. ఏపీ యాస్పిరెంట్స్, జేఎల్ఎం యాస్పిరెంట్స్ మంచిగా మీకు ఒక 6 నెలలు టైం ఈజీగా ఉన్నది. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ కావడానికి, అంటే ఫూల్ ప్రూఫ్‌గా. అర్థమైందా? ఫూల్ ప్రూఫ్‌గా. అంత బాగా ఇచ్చాడు. వెరీ గుడ్. తెలంగాణలో అట్లా ఇవ్వలే. 10 చాప్టర్‌లు ఇచ్చిండు. తిప్పి కొడితే మళ్ళీ అదే సిలబస్. కాకపోతే అరేంజ్‌మెంట్. సెమీకండక్టర్ డివైసెస్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఓకే. DC generators, DC motors, AC fundamentals and circuits, transformers, alternators, 3-phase induction motor, single-phase induction motor, generation of power, transmission, distribution of power, planning, estimation and costing of wiring. Okay. తర్వాత వెయిటేజ్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్గా 2 ఎగ్జామ్ సంబంధించిన డేటా నా దగ్గర ఉందని చెప్పినా కదా. ఏపీసీపీ DCL 2021లో జరిగింది. నేను రివర్స్ చెప్పిన ఇందాక. ఏపీ ఈపీడీసీఎల్ 2022లో జరిగింది ఎగ్జామ్. అయితే ఏపీసీపీడీసీఎల్ 100 మార్కులకు కండక్ట్ చేశారు. 100 క్వశ్చన్లు ఇచ్చారు. 100 క్వశ్చన్లు ఇచ్చేసి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తీసేటప్పుడు ఈ 100ని 80కి యావరేజ్ చేసి మళ్ళీ సర్వీస్ వెయిటేజ్ ఉన్న వాళ్ళకి ఆ 20 మార్కులు ఏదైతే కలిపారో దాన్ని వేసేసి ఇచ్చారనమాట. ఇది పెట్టడమే 80 మార్క్స్కి పెట్టారు డైరెక్ట్గా. ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వెయిటేజ్ ఉన్నదనమాట. ఎన్నెన్ని క్వశ్చన్స్ ఎట్లెట్లా ఇచ్చారు ఏంటిది అనేది. ఐ థింక్ మీకు ఇది వీడియో పాజ్ చేసి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను వీటిని ఈ వెయిటేజ్ అనాలిసిస్, క్వశ్చన్స్ అనాలిసిస్ అర్థమవుతుందా? నెంబర్స్ సబ్ టాపిక్ లెవెల్లో క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ మన ఏఐ ఏదైతే చాట్ జీపీటీ కానీ వాట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ నేను ఇన్సైట్స్ క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ వెరీ టెక్నికల్ ప్రిపరేషన్ అనమాట. ఓకే. పర్హాప్స్ ఎవరు చెప్పారు మీకు ఇంత టైం తీసుకొని దీని గురించి. నేను ఏంటంటే యుద్ధం ఎట్లా చేయాలో చెప్తున్నాను. అదే రణతంత్రం అని అన్నాను కదా. రణతంత్రం అంటే ఇదే అనమాట. హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఈ ఏపీ వాళ్ళ ట్రెండ్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏంటంటే మనకు ఖచ్చితంగా తగిలేటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ 7 చాప్టర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. నీకు 45 to 50% ఆఫ్ ద పేపర్. ఓకే. 45 to 50% ఆఫ్ ద పేపర్ ఆ 24 చాప్టర్స్లో ఈ 7 చాప్టర్స్లో నుంచే నీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. దాంట్లో చూసుకుంటే మన ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉందో అర్థమైందా అది. అండ్ దాంట్లో కూడా మెయిన్గా అది ఓమ్స్ లా, ఈ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటివి, సిరీస్ ప్యారలల్ సర్క్యూట్స్ని సాల్వ్ చేయడం, ఈ 3 పార్ట్స్ మీద మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కదా, మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 3 ఉన్నాయి. దాంట్లో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కూడా మెయిన్గా యామ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్కి సంబంధించినటువంటి అంశాలు, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్, దీంట్లో కూడా మనకి మెయిన్గా ఫేజర్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మనం ఇనిషియల్గా యాక్చువల్గా మన కోర్సులో కూడా ఫస్ట్ ఐ థింక్ చాలా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అంతా కూడా నేను ఈ మ్యాథ్సే నేర్పిస్తాను నేను మీకు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ నెంబర్స్ మీకు అర్థం కాకపోతే, కాంప్లెక్స్ ఫేజర్ ఆల్జీబ్రా రాకపోతే ఏసీ ఫండమెంటల్స్ చదువుకొని వేస్ట్. ఓకే. అది నేర్చుకోవాలి. ఏదో తుతుమంత్రంగా ఈ సైన్ వేవ్ దాని ఫార్ములా ఇది కాదు. పోలార్ ఫామ్, రెక్టాంగులర్ ఫామ్ దాన్ని కన్వర్ట్ చేయటం. ఓకే. మ్యాగ్నిట్యూడ్, ఫేజర్ యాంగిల్, లాగింగ్, లీడింగ్, ఫేజర్స్ ఏ యాంగిల్లో ఎలా రొటేట్ అవుతూ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఏంటి. సో ఇవి మనం టెక్నికల్ అనాలిసిస్ చేయాల్సింది. ఓకే. మేము ఐటీఐ సార్ మాకు అవన్నీ నేర్పిలేదు, మాకు రాదని అనకండి, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇదంతా కూడా ఏదో మ్యాథమెటిక్స్ అని కాదు, ఇదంతా ప్రకృతి, ఇదంతా సృష్టి, ఇదంతా కూడా దాని గురించి లింక్ చేసుకుంటూ చెప్తాను నేను మీకు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ సృష్టించడం ఇదంతా కూడా. అర్థమవుతుందా? వెరీ ఈజీ. ఓకే. ఆర్ఎల్సీ సర్క్యూట్స్, పవర్ ఫ్యాక్టర్, ఇలాంటి ఆస్పెక్ట్స్. తర్వాత మనకి ట్రాన్స్ఫార్మర్స్ అనేది మళ్ళీ ఇంపార్టెంట్ మెషిన్స్లో. మెయిన్గా ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద క్వశ్చన్స్, లాసెస్ మీద క్వశ్చన్స్, ఎఫిషియన్సీ మీద క్వశ్చన్, మళ్ళీ టెస్టింగ్, ఆటో ట్రాన్స్ఫార్మర్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్. తర్వాత మళ్ళీ 3-phase ఇండక్షన్ మోటార్స్. ఓకే. దీంట్లో స్లిప్, టార్క్ కర్వ్, వాటి గురించి. తర్వాత ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ డివైజెస్ అండ్ అప్లికేషన్స్. దీంట్లో మెయిన్గా డయోడ్స్, రెక్టిఫైర్స్, ట్రాన్సిస్టర్స్, యూపీఎస్, ఇన్వర్టర్. తర్వాత ఎస్టిమేషన్ ఏదైతే చాప్టర్ ఉందో దాంట్లో. ఓకే.
సో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే 50% ఆఫ్ ద పేపర్ దీంట్లో వచ్చేస్తుంది మీకు. తర్వాత మోడరేట్ వెయిటేజ్ చాప్టర్ అనమాట ఇది. ఓకే. మోడరేట్ వెయిటేజ్ కింద చూసుకుంటే మనకి దీంట్లో కూడా ఒక 7 చాప్టర్లు షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సెల్స్ అండ్ బ్యాటరీస్, అర్థింగ్, ఎలక్ట్రోమాగ్నెటిజము అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. తర్వాత సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్, ఆల్టర్నేటర్స్, ఐఈ రూల్స్. దాంట్లోపల కూడా స్పెసిఫిక్గా సబ్ టాపిక్ లెవెల్ అనాలిసిస్ చేసుకుంటే. తర్వాత లో వెయిటేజ్ చాప్టర్ అనమాట. ఓకే. లో వెయిటేజ్ చాప్టర్స్ చూసుకోండి. డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్, ఇంటిగ్రేటింగ్ అండ్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, వైరింగ్ అండ్ యాక్సెసరీస్. సార్ డీసీ జనరేటర్స్, మోటార్స్ని వీటిని మీరు ఇట్లా పెట్టేది సార్, అవి మెషిన్స్ కదా అంటే చూడండి అమ్మ, నెంబర్స్ విల్ స్పీక్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. జనరేటర్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు, మోటార్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు సిపిడిసిఎల్లో. తర్వాత 3 క్వశ్చన్లు 2022లో జరిగిన ఎగ్జామ్లో. నెంబర్స్ మీ కళ్ళ ముందు ఉన్నాయి. మీరు ఎవరో చెప్పిర్రు జనరల్ పోకండి, నెంబర్స్ నమ్మండి. ఓకే. వాడు ఏమి ఇస్తున్నాడో అది చూడండి. దాని ప్రకారం జనరల్గా మెషిన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్ ఇంపార్టెంట్. అట్లా అని చెప్పి గుద్దు కూడా పోవడం కాదు. చూడండి ఇక్కడ ఏముందో. రైట్. సో ఇక్కడ నుంచి ఈ ఈ ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామని అంటే, ప్రతి చాప్టర్లో ప్రతి సిలబస్ వర్డ్కి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి అనేటువంటిది ఆస్పెక్ట్ స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ తీసుకున్నాం, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని అన్నాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి మన సిలబస్ ప్రకారమే, కొత్తగా నేను రాసింది ఏం లేదు. ఓకే. 1 2 3 4 5 6 7 ఈ 7 పాయింట్స్ ఉన్నాయి. అంటే 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటది? ఎలక్ట్రిక్ కరెంట్, కండక్టర్స్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ కాన్సెప్ట్, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్, కండక్టర్స్ గురించి. యాక్చువల్లీ ఇదంతా ఒక పాయింట్ కిందకి రావాలి. ఓకే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో మెటీరియల్స్ గురించి. తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్, రెసిస్టెన్స్. ఓకే. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే వోల్టేజ్ గురించి, రెసిస్టెన్స్ అండ్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇది ఒక టాపిక్ కావాలి. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ క్లియర్గా ఇచ్చాడు. నేను దేంట్లోకించి క్వశ్చన్ ఆడుతున్నా క్లియర్గా ఇచ్చాడు. అండ్ దీంట్లో ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అవి చదువుకుంటే అవే క్వశ్చన్లు ఎగ్జామ్లో వస్తాయి. ఓమ్స్ లా మీద అడుగుతాను అన్నాడు. రెసిస్టెన్స్, సిరీస్ ప్యారలల్ అండ్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్, కిర్చాఫ్స్ లాస్. ఇంకా ఇంత క్లియర్గా పిండి పెట్టాడు చూడండి. సరే ఇక్కడ చూడండి క్వశ్చన్స్ని కూడా ఏ విధంగా వచ్చినాయి చూడండి ఒకసారి. ఇది మన ఇది సిపిడిసిఎల్ ఎగ్జామ్ అనుకుంటాను. ఓకే. ఇది సిపిడిసిఎల్ ఆర్ ఈపీడిసిఎల్ ఇది. ఓకే. ఈపీడిసిఎల్ కావచ్చు ఇది. ఈపీడిసిఎల్ పేపర్లో ఫస్ట్ రెండు క్వశ్చన్స్ చూడండి అండ్ సిలబస్ వర్డ్స్ చూడండి. ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అల్యూమినియం అని అన్నాడు. ఓకే. ఇన్ ద ఫాలోయింగ్ గుడ్ కండక్టింగ్ మెటీరియల్, వీటిల్లో ఏది మంచి వాహక పదార్థం అని అన్నాడు. ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ చాప్టర్ నుంచి వచ్చింది, డైరెక్ట్లీ ఈ టాపిక్ నుంచి వచ్చింది. తర్వాత అల్యూమినియం ఆటం అని అన్నాడు. అల్యూమినియం కూడా కండక్టరే, డైరెక్ట్లీ సిలబస్ వర్డ్. అంటే నువ్వు కండక్టర్ గురించి చదువుకున్నప్పుడు ఇవన్నీ మనం బై డిఫాల్ట్ చదవాల్సిందే. క్వశ్చన్స్ తగిలితాయి. ఇవి స్టాండర్డ్గా అంటే నేను చెప్తున్నాను ఏ విధంగా ఉన్నాయి. తర్వాత నేను వీటి కాన్సెప్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను డీటెయిల్డ్గా. తర్వాత అంటే ఇందులో నేను మీకు క్వశ్చను సిలబస్ నుంచి ఎట్లా అడుగుతున్నాడు అడగడమే కాకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అంటే వెరీ ఎక్స్టెన్సివ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ సిరీస్ ఉంటుంది వీడియోస్. ఎస్పెషల్లీ ఏపీ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదంటే తెలంగాణ మనలో కానీ మీరు టైం ఉందనంటే డైలీ మనం పెట్టే వీడియోస్ని చూసుకుంటూ పోతా ఉంటే మీకు చాలా సబ్జెక్ట్ రివైజ్ అవుతుంది, చాలా రివైజ్ అవుతుంది. ఓకే. ఓకే. తర్వాత జస్ట్ మీకు క్వశ్చన్స్ చూపిస్తున్నాను, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అంతా కూడా నెక్స్ట్ వీడియో నుంచి తీసుకుంటాను. ఫస్ట్ చాప్టర్ని జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇస్తున్నాను. రైట్. సో తర్వాత మనకి మిగిలిపోయినటువంటి సబ్ టాపిక్స్ ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్, రెసిస్టెన్స్, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్, ఓమ్స్లా, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ ఎక్సెట్రా అని అన్నాడు కదా. సో ఇది వచ్చేసి ఆ ఈపీడిసిఎల్ పేపర్, ఇది సిపిడిసిఎల్ పేపర్ అనమాట. అంటే ఈపీడిసిఎల్, సిపిడిసిఎల్ రెండింటిని కవర్ చేస్తున్నాం మనం, ఇక్కడ టెన్షన్ ఏం లేదు. ఇక్కడ చూడండి 3 రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సిరీస్ ప్యారలల్లో ఈ చాప్టర్ నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ 3 రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంట, మళ్ళీ దీనిలో నుంచి వచ్చింది. ఓకే. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఆఫ్ సో అండ్ సో రేటెడ్ బల్బ్ ఈస్ రెసిస్టెన్స్ బేస్డ్ మీద. ఓకే. సో ఈ పొటెన్షియల్, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ బేసిక్గా రెసిస్టెన్స్ సంబంధించినటువంటి కాన్సెప్టే అది. తర్వాత ఇది చూడు సిపిడిసిఎల్ పేపర్లో చూడండి. ఓకే. ఫాలోయింగ్ సర్క్యూట్ ఫైండ్ ద కరెంట్ త్రూ సో అండ్ సో అని అంటున్నాడు.
ఇదేంటిది సిరీస్ ప్యారలల్ సర్క్యూట్, ఓమ్స్ లా యొక్క కలయిక అనేది కూడా ఇందులో నుంచి డైరెక్ట్‌గా వచ్చేసింది మనకి. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి సిలబస్‌లో ఇంకోటి కిర్చాఫ్స్ లా గురించి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది మన ఈపీడీసీఎల్‌లోనే అడిగారు. డైరెక్ట్‌గా ఓమ్స్ లా, ఇది ఓమ్స్ లా, ఓకే. ఓమ్స్ లా ఎన్నికలు పోయింది, అది ఓమ్స్ లా. ఓమ్స్ లా డెఫినిషన్ డైరెక్ట్‌గా అడిగాడు. ఇక్కడనేమో మన కిర్చాఫ్స్ కరెంట్ లా, ఇది కూడా డెఫినిషన్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో, అదే విధంగా నెక్స్ట్ చాప్టర్స్‌లో కూడా ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఏ విధంగా వచ్చినాయి ఇవన్నిటిని కూడా మనము డిస్కస్ చేస్తాం ఫర్దర్ వీడియోస్‌లో. అంటే మీకు జస్ట్ ఒక శాంపుల్ చూపించినానంటే, మీ సిలబస్‌ని మీరు గట్టిగా పట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో అనేటువంటిది ఈ వీడియోతోని మీకు క్లియర్ కావాలి. ఓకే. అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ అండ్ కోచింగా అనేటువంటి ఆస్పెక్ట్ వచ్చింది. సో, కోచింగ్ తీసుకున్నా గానీ, లేదంటే మీరు సొంతంగా ప్రిపేర్ అయినా అల్టిమేట్‌గా మీరు ఎగ్జామ్ వరకు మీరు సొంతంగా ప్రిపేర్ కావాల్సిందే. సో, సెల్ఫ్ ప్రిపరేషన్ ఎట్లా అంటే, మన దగ్గర మీ యొక్క సోర్సెస్ కరెక్ట్‌గా ఉండాలి. సో, ఈ సోర్సెస్ అనేటువంటి దాన్ని కరెక్ట్‌గా సెట్ జేసుకోవాలి. సో, ఆ యాస్పెక్ట్‌లో మీరు గనక ఈ టెక్స్ట్ బుక్స్ గానీ, కరెక్ట్ టెక్స్ట్ బుక్స్‌ని గనక మీరు పట్టుకొని దానితోని నిష్టగా మీరు ప్రాపర్‌గా నోట్స్ ప్రిపేర్ జేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నోట్స్ ప్రిపేర్ జేసుకోవాలి. సో, ఈ పద్ధతి మీరు సెల్ఫ్‌గా జేసుకోగలిగితే సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఓకే. లేదు అని అనుకుంటే గో ఫర్ ఎ స్ట్రక్చర్డ్ కోచింగ్ అనమాట. ఇట్ నీడ్ నాట్ బి ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్‌లో నిఖిల్ సార్ దగ్గర తీసుకోవాలని కాదు. మీ దగ్గరలో మీరు ఆఫ్‌లైన్ ప్రిఫరెన్స్ తీసుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ దట్ వన్. బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. బట్ అల్టిమేట్‌గా ఏదున్నా గానీ మనం సొంతంగా ఎఫర్ట్ పెట్టాలి. దానికి ఎటువంటి రీప్లేస్‌మెంట్ లేదు. ఇప్పుడు యాక్చువల్‌గా టైం గూడా ఉంది మీకు ఏపీ యాస్పిరెంట్స్‌కి. ఎంత లేదన్నా ఒక 6, 7 నెలల వరకు టైం ఉంది కాబట్టి లిస్ట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, ఎలాంటి టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేయాలనేటువంటివి కూడా నేను హెల్ప్ చేస్తాను నేను ఫర్దర్ వీడియోస్‌లో. దాని బేసిస్ మీద యూ కెన్ గో ఫార్వర్డ్ వితౌట్ ఎనీ కోచింగ్ ఆల్సో. కోచింగ్ కూడా అవసరం లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు నేను ఏ ఫార్మాట్‌లో అయితే సిలబస్‌ని, క్వెషన్స్‌ని మనం క్యాచ్ చేయాలి అనేటువంటి ఈ లాజిక్ మీరు అర్థం చేసుకుంటే, మీరు కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా, సెల్ఫ్‌గా ప్రిపేర్ అయినా ఎట్లైనా సరే ఎగ్జామ్‌ని క్రాక్ చేయడానికి కావాల్సిన స్కిల్ మీకొస్తది. అర్థమవుతుందా? సో, ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో సెషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. బై. మరి ఫర్దర్ వీడియోస్‌లో కలుసుకుందాం.